ఏదైతే మాజీ మంత్రి మొన్న మాట్లాడుతూ కూడా మొత్తం కూడా కార్పొరేటర్లను మా 16 మందిని కూడా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళకి ప్రభలో పెడుతున్నారు, వాళ్ళకి పదవులు ఇస్తామంటారు, డబ్బులు ఇస్తామంటారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేసింది. దానిపైన మీ కామెంట్? ఇప్పుడు రాజకీయంగా ఇవన్నీ సహజమండి. ఇప్పుడు ఒకటి మా ముడా చైర్మన్ నెక్స్ట్ ఎవరు చేయాలని మా ముగ్గురు ఎమ్మెల్యేలే కూర్చొని మాట్లాడుకోవాలి. ఇంకా అది క్లారిటీయే లేదు. దానికి నేను ఎవరికో చెప్పి ముడా చైర్మన్ అనేది నా పరిధిలో లేని అంశం. ఈడ ఒకసారి ముడా చైర్మన్ మహబూబ్నగర్ పట్టణానికి వస్తే మా ముగ్గురు ఎమ్మెల్యేల మధ్యలో ఉన్న ఒప్పందం ఏంది అంటే గ్రంథాలయ కార్పొరేషన్గా గ్రంథాలయ చైర్మన్ పదవి కావచ్చు, ముడా చైర్మన్ ఇది జిల్లాలకు ఉమ్మడి మన 3 నియోజకవర్గాలకు కుట్టుకున్న జిల్లాది. కాబట్టి ఒకసారి చైర్మన్ ఒక నియోజకవర్గానికి వస్తే అదే చైర్మన్ ఇంకో నియోజకవర్గానికి ఇచ్చుకోవాలనేది ఇది మా మధ్యలో ఒప్పందం. మరి మొదట్లో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ముడా చైర్మన్ నియమించే అధికారం ఇప్పుడు జిఎంఆర్ గారు, అనిరుద్ రెడ్డి గారు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. గ్రంథాలయ చైర్మన్ కూడా ఎవరిని పెట్టాలి అనేది జడ్చర్ల ఎమ్మెల్యే గారు, దేవరకద్ర ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఓపెన్ సీక్రెట్. నా కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ మాత్రమే నా పరిధిలోనే అంశం. దాన్ని నేను ఎవరికన్నా ఇస్తే గదిస్తానంటేనేమో కానీ నా పరిధిలో లేని ముడా చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ నేను అంటనా. ఇంకొకటి నేను అట్లా తీసుకొని వచ్చేది ఉంటే ఎప్పుడో తీసుకుంటుంది. దాని మీద నాకు నిజంగానే ఇప్పుడు కార్పొరేటర్లు మీకు అవసరమా సార్? ఇంత ఆల్రెడీ ఇండిపెండెంట్ కూడా మొత్తం మెజారిటీ వచ్చేసింది. ఆల్రెడీ మేయర్, డిప్యూటీ మేయర్ కూడా పరిపాలన చేస్తూ ఉన్నారు. మీ ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి తీసుకొని ఏమవుతుందంటే కార్పొరేటర్లకు కూడా వాళ్లకు ఇప్పుడు స్వేచ్ఛ వస్తూ ఉంది. వాళ్ళు నిర్బంధం నుంచి ఫ్రీగా కావాలనుకుంటా ఉన్నారు. వాస్తవంగా కొంతమంది కార్పొరేటర్లకు ఆలోచన ఉంది, అది కింది స్థాయిలో మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రభుత్వం మీద ఉంది కాబట్టి పనులు అయితే ఆలోచన ఉంటే ఉండొచ్చు. మరి ఆయన్నే ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అందరూ పోతున్నారు అన్నాక మరి పరిణామాలు ఎట్లుంటాయో నాకైతే తెలియదు. కాబట్టి ముడా చైర్మన్ చేస్తున్నది అనేది మాత్రం పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడమే. మాజీ మంత్రికి అయితే భయం పెట్టారు. మొత్తం కార్పొరేటర్ అంతా కూడా ఒకేసారి కాంగ్రెస్లో వెళ్తున్నతో ఒక భయం అయితే మాజీ మంత్రి లోపల కనిపిస్తూ ఉంది. అది ఎప్పుడు తెలియదండి. ఇప్పుడు ఒకటి నేను అనవసరంగా ఒకరి మీద మాట్లాడడము, విమర్శకు విమర్శ చేయాలి కంపల్సరీ అని అనడం కూడా కాదు. ఇది ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారికి దక్కాల్సిన క్రెడిట్ ముఖ్యమంత్రి గారికే దక్కాలి, అది మిగతా వాళ్ళకు దక్కకూడదు అని చెప్పి నేను ఈరోజు ఈ జీవో కాపీలు మీకు ఇస్తూ ఉన్నా. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు చాలా తెలివిమంతులండి. వాళ్ళను మనం ఏదో రకంగా బుర్డి కొట్టించాలనుకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా మహబూబ్ నగర్ ప్రజల యొక్క తెలివిని నేను ప్రత్యక్షంగా చూసిన. ఆ రోజు ఎక్కడో ఉన్న కేసీఆర్, ఎవరికి పరిచయం లేని కేసీఆర్ నిలబడితే కూడా అప్పుడు విఠలరావు గారు మోస్ట్ పాపులర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. వారికి అన్ని వర్గాలతోటి అద్భుతమైన సంబంధాలు ఉండే అటువంటి వ్యక్తి మంచివాడైనా సరే కేసీఆర్ గారు మాకు తెలియకున్నా సరే తెలంగాణను బతికించుకోవాలి అని చెప్పి ఆ రోజు బూత్లో కార్యకర్తలు కూడా లేని టీఆర్ఎస్ పార్టీలా ఇక్కడ ఉన్న ప్రజలే, రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా కలిసి అనుకొని కేసీఆర్ గారిని గెలిపించిన చరిత్ర. 30,000 మెజారిటీని ఆ రోజు కేసీఆర్ గారికి పాలమూరు ప్రజలు, మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిండ్రు. ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలే, ఉద్యమాన్ని బతికించుకోవాలి, కేసీఆర్ ఓడిపోతే ఉద్యమం పోతుంది అని చెప్పి మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుంటే 30,000 మెజారిటీ వచ్చింది. సామాన్యమైన విషయం కాదు. అటువంటి చరిత్ర, అటువంటి విచక్షణ కలిగిన పాలమూరు ప్రజలను ఏది పడితే అది మాట్లాడి నమ్మిస్తాం అనుకోవడం భ్రమ మాత్రమే. ఉన్నది నిజాయితీగా చెప్తే పాలమూరు ప్రజలు హర్షిస్తారు.